లాటరీలో పేరు ఎలా వచ్చిందని ఆ భాగీరథికి అర్థం కాక మిమ్మల్ని ఆరా తీయమని పంపిందా? అవును, అసలు ఆవిడ పేరు తీయకుండా ఈవిడ పేరు ఎందుకు తీసావు? అసలు నువ్వు రానే రావు అనుకున్నా, కానీ వచ్చావు. తప్పక ఆగే దారి లేక తప్పనిసరి వచ్చుంటావని నేను అనుకున్నాను స్వర్ణ. కానీ వచ్చిన దగ్గర నుంచి నీలో చాలా మార్పు కనిపిస్తుంది. చీటీలలో ఆ మార్పు కన్ఫర్మ్ అయింది. ఓసి పిచ్చి మొహల్లారా, దాని గురించి ఆవిడ కంగారు పడి మిమ్మల్ని కంగారు పెట్టి పంపిందా? అసలు నేను మారానని ఎందుకు అనుకున్నారే? వాళ్లతో క్లోజ్ గా ఉన్నానా? ఏంటి మళ్ళీ వీళ్ళతో మీటింగ్ పెట్టింది? దొంగ నాటకాలు ఏమన్నా ఆడుతుందా? అసలు విషయం ఏంటంటే కనిపెట్టడానికి వస్తున్నట్టున్నాడు. బురుడి కొట్టాలి. ఏంటే ఎందుకు అలా చేసావు ఇలా చేసావని నన్ను నిందిస్తున్నారు? అసలు నన్ను అడగడానికి మీరెవరే? నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. ప్రశ్నించడానికి మీరెవరు? అయినా వాళ్ళు నా వాళ్లే. నా వాళ్ళకి కాకపోతే మీకు మేలు చేసి ఆ భాగీరథిని ఎందుకు గెలిపిస్తాను? నా జీవితం నాకు ముఖ్యం. నా అక్క, మా బావ, నా భర్త, అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, మావయ్య వీళ్ళే నాకు ముఖ్యం. వాళ్ళ శత్రువుకి సాయం చేసి నేను నా వాళ్ళకి శత్రువుని కావాలా? నేను నా బిడ్డ అన్యాయం అయిపోవాలా? ఏంటే నువ్విలా ప్లేట్ ఫిరాయిస్తున్నావు? ప్లేట్లు లేవు, ఫిరాయింపులు లేవు. ఇంతకాలం మీ మాట విని చాలా నష్టపోయాను. మీరేంటో ఆవిడేంటో మీ బతుకేంటో నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే బుద్ధి తెచ్చుకొని నా వాళ్లతో జత కట్టా. పోండే, మళ్ళీ నన్ను ఇలా అడిగే ప్రయత్నం చెయ్యొద్దు. చేస్తే నా చేతులు తన్నులు తింటారు. ఏంటే ఏమర్థమైందే నీకు? తన్నులు తింటారనే దాకా వచ్చావు? నువ్వు వాళ్ళని తిట్టి మా సాయం కోరి మా వెంట తిరిగావు, కానీ మేమే నీకోసం రాలేదు. పోండే దొంగ మహల్లారా, నేను రాలేదు. మీరే నన్ను అమాయకురాల్ని చేసి దోచుకు తిందామని నా దగ్గర చేరిన దొంగ మొహాలే. నోరు ముయ్యవే, నువ్వు దొంగ మొహం దానివి. మమ్మల్ని దొంగ మొహాలంటావే? నన్ను దొంగ మొహం అంటావా? నువ్వెంత, నీ బతుకెంత? నిన్ను ఆగవే, ఆగండి. అది దాని స్వార్థం చూసుకుంది. ఇంకా ఇలాంటి దాంతో మనకు అనవసరం. అవసరమైన నాళ్ళు మనల్ని వాడుకుంది. ఇవాళ ఇలా రివర్స్ అవుతుంది. పద. స్వర్ణ, నన్నే కొడతావు కదూ? కొట్టడం కాదు, ఇంకా నిలబడితే చంపి పారేస్తాను. పొండే అవతలికి. పాడుమొహాలు. అమ్మమ్మ గారు పుస్తెలతాడు పేనాలి, పంతులు గారిని అడిగి వడకదారం తెమ్మంటే మధ్యలో ఈ దరిద్ర మొహాలు ఎదురుపడ్డాయి. వీళ్ళ సంగతి బావకి చెప్పి వీళ్ళంతా చూడాలి. స్వర్ణ, బావా నువ్వెప్పుడొచ్చావు? నువ్వు వాళ్ళతో గొడవ పడేటప్పుడు. బావా బాగా బుద్ధి చెప్పావు. నా స్వర్ణలో ఈ మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే మన కుటుంబం కోసం ఆలోచించు స్వర్ణ. బావా
పిచ్చి బావా, ఇది నాటకంలో మొదటి సీన్. క్లైమాక్స్ మరోలా ఉంటుంది. పద బావా, వడకదారం తీసుకొని వెళ్దాం. అవును, నువ్వు సరుకుల కోసం వెళ్ళి మళ్ళీ వచ్చావే? నా స్పెట్స్ మర్చిపోయాను. అలాగా? నా మతి మరుపు ఒకందుకు మంచిదే అయింది. నా స్వర్ణ మనసు తెలుసుకునేలా చేసింది. మార్పు అనివార్యం అంటారు. ఇందుకే బావా, పద వెళ్దాం. కొట్టిందా? అంతవరకు వచ్చిందా? సరే కాని అది మారినా వాళ్లతో కలిసినా మనల్ని ఏమీ చేయలేదు. నా ఫ్రెండ్ అయ్యుండి అది నన్ను కొట్టడం నాకు చాలా బాధగా ఉందాంటీ. అంతలేసి మాటలు అంటుంది అనుకోలేదు. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్లు కాదు. అది వాసంతి మీద చేయి చేసుకొని వాసంతిని మాటలని చాలా తప్పు చేసింది. దానికే తెలివితేటలున్నాయా? ఇంతకింత అనుభవించేలా చేస్తాను. వాళ్ల చేతుల మీదుగా బొబ్బిలిలో సీతారామ కళ్యాణం జరగడానికి అస్సలు వీల్లేదు అని మనమనుకుంటే సరిపోతుందా ఆంటీ? అవతల ఏర్పాట్లన్నీ యథావిధిగా జరిగిపోతున్నాయాంటీ. జరగనివ్వు. ఎంత చేసినా కళ్యాణం జరిపే అదృష్టం దక్కనివ్వను. ఏం చేస్తారు? ఏం చేస్తానో కాదు, ఏం చెయ్యాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది తూచా తప్పకుండా మీరు అమలు చెయ్యాలి. కళ్యాణం దానంతట అదే ఆగిపోతుంది. ఆ మంగమ్మ మొహం మాడిపోతుంది. వెళ్ళండి. నమస్కారం. నా నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరి అభిమానం నన్ను ఈ స్థానంలో ఉంచింది. అందుకు నేను ఎల్లవేళలా మీ అందరికీ కృతజ్ఞతతో ఉంటాను. ఈ సంవత్సరం జరగబోయే కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఓ ఆదర్శ మహిళగా, ఓ పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు ముఖత మనతో చాలామందికి పరిచయం లేదు. వారు కుటుంబ సమేతంగా మన బొబ్బిలికొచ్చారు. మనవలు మనవరాళ్లతో కలిసి శ్రీ సీతారామ కళ్యాణం జరిపించబోతున్నారు.
వారి రాకకు ఈ కార్యక్రమానికి కారణమేంటో తెలుసా? వారి మనవరాలు శ్రీమతి పిఠాపురం సీతామలక్ష్మి గారు త్వరలో మన పొలిమేరల్లో ఉన్న శ్రీరామభద్రపురంలో వారి అమ్మమ్మ గారిలా హెర్బల్ మందుల కర్మాగారం నిర్మించబోతున్నారు. ఆ భూమి పూజ జరిపించడానికి వారు వచ్చి మన ఊర్లో ఈ కళ్యాణం తలపెట్టారు. బొబ్బిలి అంటేనే పులి, పులంటేనే బొబ్బిలి. పౌరుషాల గడ్డ, రోషాల బిడ్డలకి కన్న తల్లి ఈ బొబ్బిలి. మంగమ్మ గారు, సీతామలక్ష్మి గారు కూడా రోషానికి పౌరుషానికి ప్రతీకలని విన్నాను. నాలాంటి ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పరిచయం ఉన్న గొప్ప పలుకుబడి కలవారు. వారు ఇలా దేవాలయాన్ని సందర్శించగానే భక్తి తాళం చాటుకున్నారు. 10,10,116 భారీ విరాళం ప్రకటించారు. అంటే వారి మనసు ఎంత మంచిదో మీరే అర్థం చేసుకోండి. వారిని మీకు పరిచయం చేయడానికే కళ్యాణానికి ముందు ఈ సభ ఏర్పాటు చేశాను. అయ్యా ఎమ్మెల్యే గారు, నాదో విన్నపం. ఈ సభా కార్యక్రమం కళ్యాణం తర్వాత జరపచ్చు కదా. స్థల సంప్రోక్షణ చేసి కళ్యాణం ఏర్పాట్లు చేసుకోవాలి. పూజారి గారు, అంత గొప్పవారు కళ్యాణం జరిపిస్తుంటే వారిని నా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయాలి కదా. అయినా కళ్యాణానికి చాలా సమయం ఉంది కదండి. అందుకేగా అందరినీ ముందు రమ్మన్నది, నేను వచ్చింది. అతిథుల్ని మనం ఎంత అభిమానిస్తామో, ఎంత గౌరవిస్తామో వారికి తెలిసేలా మన మాజీ ఎంపీ గారైన భాగీరథి దేవి గారిని కళ్యాణ వేదిక దగ్గర ఎటువంటి ఆటంకం, అవరోధం లేకుండా కళ్యాణం జరిపించవలసిందిగా ప్రార్థన. అటు వారిని ఇటు వీరిని వేదిక మీదకు రావలసిందిగా కోరుతున్నాను. ఇది సర్దార్ తాండ్ర పాపారాయుడి గడ్డ, రాజా నిర్వాణరాయుడప్ప గడ్డ. రండమ్మా, రండి. ప్రజలకి మీ విజయాల గురించి కాస్త వివరించండి. ఈ గడ్డ మీద పుట్టిన భాగీరథి ఇక్కడుండగా ఆవిడ విజయాలు వివరించడం ఏంటి? మన గురించి మనం చెప్పుకోవడం అవతలి వారిని తక్కువ చేసి మాట్లాడడం అవుతుంది. బొబ్బిలి వారు ఆదర్శంగా ఉండాలి, కానీ అమర్యాదస్తులు కాకూడదు. మీరు మాట్లాడండి అమ్మా. బొబ్బిలి వాస్తవ్యులందరికీ దుర్ముఖి నామ సంవత్సర మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు నా గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ మంచితనానికి అది నిదర్శనం. నా పుట్టినూరు చీరాల, మెట్టినూరు పిఠాపురం, అటు పల్నాడు ఇటు బొబ్బిలి.
అందుకేనేమో నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. ఇక్కడి అక్కడి వీరమాతలే నాలో పట్టుదలను పెంచారు. మీ అభిమానం, ఆపేక్ష నన్ను ఈ ఊరికి తీసుకొచ్చే అనిపిస్తుంది. ఈ ఊళ్ళో సీతారాముల కళ్యాణం చేసి అదృష్టాన్ని కలిగించాయి. మేమిక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యే గారు వివరించారు. ఈ రాకకి కారణమైన నా మనవరాల్ని మీకు పరిచయం చేస్తాను. సీత, అందరూ రండమ్మా. రండమ్మా. రండి. తను నా పెద్ద మనవరాలు సీతామహాలక్ష్మి. తన చెల్లెలే నా రెండో మనవరాలు స్వర్ణలత. వీరు మా వారు, రిటైర్డ్ జడ్జి. మంగా, నా పరిచయం నేను చేసుకుంటానులే. అందరికీ నమస్కారం. నా పేరు పిఠాపురం జగన్నాథం, రిటైర్డ్ జడ్జిని. మా పెద్ద మనవడు రఘురాం, సీతామహాలక్ష్మి భర్త. చిన్న మనవడు సాకేత్, స్వర్ణలతాదేవి భర్త. ఈరోజు మన నియోజకవర్గ ప్రజలకి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానంలో ఎన్నో పరిశోధనలు చేసి మన సీతామహాలక్ష్మి గారు ఒక కొత్త మందు కనిపెట్టారు. అమ్మా సీతామహాలక్ష్మి, మీరు కనిపెట్టిన ఆ కొత్త మందు వివరాల్ని మన నియోజకవర్గ ప్రజలకు తెలియజేయండి. నేనేదో కనిపెట్టాను అంటున్నారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆయుర్వేదంలోనే వేదం ఉంది. వేదకాలం నుంచి వైద్యం ప్రాచుర్యంలో ఉంది. మనమందరం లెక్క చేయక వదిలేశాం, కానీ వాటి విలువలు, పనితనాలు ఏవీ తగ్గలేదు. అలాగే అమ్మమ్మల్ని, తాతయ్యల్ని వద్దనుకుంటే వాళ్ళ గౌరవాలు తగ్గవు. మనమే సూచించే వాళ్ళు లేక విలువలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ అనుభవాల్ని గుర్తు చేసుకున్నాను, ఆచరణలో పెట్టాను. అది నాకు ఇవాళ ఎంత గుర్తింపు తెచ్చిపెట్టింది. సామెతలు నవ్వుకోవడానికే అని అందులో చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. అమ్మ మాట చద్దిమూట అనేది ఒక్కటి చాలు. పూర్వీకుల గొప్పతనాల గురించి చెప్పుకొని ఆనందపడతామే గాని అవి ఆచరిస్తే ఎంత సంతృప్తి చెందుతామో ఒక్కసారి ఆలోచించండి. నేను అమ్మల మాటల్లోని, తాతమ్మల మాటల్లోని అర్థాన్ని గ్రహించి ఈ మందుల్ని తయారు చేశాను. అది మాత్రమే కాదు, భవిష్యత్తులో నేను తయారు చేయబోయే ప్రతిదీ అందరికీ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. మాకటి దేవుని ఆశీర్వచనాలతో పాటు ఇటు మీ ఆశీస్సులు అందించి మమ్మల్ని దీవించండి. ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు అందరికీ థ్యాంక్స్. సెలవు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీత నా భార్య అనే కన్నా సీత భర్త నేను అనిపించుకోవడం గర్వంగా ఫీల్ అవుతాను.